కేవలం ఒక 6 లక్షలు కట్టి 6 లక్షలు 8 లక్షలు కట్టి మిగతా లోన్కి వెళ్ళొచ్చు. ఎమ్యూనిటీస్తో కలుపుకొని 58 లక్షలు 58 లక్షల ఫ్లాట్ 2 BHK ఫ్లాట్ 1100 SFT వస్తుంది. ఏ ఫేసింగ్ అయినా సెలెక్ట్ చేసి ఏ ఫేసింగ్ అయినా ఈస్ట్ ఆర్ వెస్ట్. మనకు ఫ్లోర్ రేసింగ్ లేదు, కార్నర్ చార్జెస్ లేవు. మామూలుగా మీరు హై రేస్లో పోతే 5th ఫ్లోర్ నుంచి 25 రూపీస్ ఫ్లోర్ చేస్తాడు. మేము అది కూడా డిస్కౌంట్ ఇస్తున్నాము. కార్నర్ అంటే నార్త్ ఈస్ట్ కార్నర్ కానీ ఏదో ఈస్ట్ ఉంటే దానికి 200 ఎక్కువ కానీ అలాంటివి ఏమీ లేవు. అంటే ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళకి ఒక 1100 SFT మీద 11 లక్షలు తగ్గుతుంది. 2 months మనము ఆఫర్ ఇచ్చాము. అంటే ఇది మే అంటే జూన్ ఎండ్ వరకు ఆఫర్ ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి గచ్చిబౌలి కూడా చూసుకున్నట్టయితే కేవలం మనకి 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందండి. 40 minutes డ్రైవే. నియోపోలిస్ కూడా చూసుకున్నట్టయితే కేవలం మనకి 30 minutes డ్రైవ్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే అండి, అక్కడ ఇదే 2 BHK ఫ్లాట్ తీసుకున్నా కూడా చాలా ప్రైజింగ్ అవుతుందండి. మనకి డ్రైవ్ ఒక హాఫ్ అన్ అవర్ మీరు స్పెండ్ చేయగలిగితే ఇక్కడనే మీకు మంచి 2 BHK కానీ 3 BHK ఫ్లాట్స్ అనేది మీ బడ్జెట్లో పొందొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు VRK ప్రాపర్టీస్. నా పేరు వినండి. ఈరోజు మీ ముందుకి తుక్కుగూడ నుంచి చూసుకున్నట్టయితే కేవలం 1 kilometer డిస్టెన్స్లోనే అల్ట్రా లగ్జరీ ప్రీమియం ఎమ్యూనిటీస్ తోటని ఒక గేటెడ్ కమ్యూనిటీ 2 and 3 BHK ఫ్లాట్స్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఈ ఫ్లాట్స్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. సుధాకర్ సార్ నెంబర్ అయితే మీకు డిస్ప్లేలో పనిస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు మనం గేటెడ్ కమ్యూనిటీ చూస్తున్నామండి, మంచి ఎమ్యూనిటీస్ తోటని తక్కువ బడ్జెట్లో ఫ్లాట్స్ అనేది మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈ ఫ్లాట్స్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా సుధాకర్ సార్ని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సార్ నమస్తే సార్. సార్ నమస్తే అండి. సార్ బాగున్నారా సార్? సార్ బాగున్నా సార్. సార్ ఇప్పుడు మనకి లొకేషన్ అయితే చాలా బాగుంది. కొత్త లొకేషన్ లో వచ్చాము. ఎప్పుడు మనం కొంపల్లి ఉంటాము. అవును, ఈసారి డిఫరెంట్ గా తుక్కు కూడా తీసుకొచ్చాం. అయితే సార్ మీరు ఏ ప్రాజెక్ట్స్ పట్టుకున్నా కన్స్ట్రక్షన్ క్వాలిటీ మంచిగా ఉండేటి, అదే సార్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ తీసుకొని వస్తుంటారు సార్. ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలు కూడా చెప్పండి సార్. ముందుగా ఒకసారి మనం ఎక్కడ ఉన్నాం, కనెక్టివిటీస్ గురించి చెప్పండి సార్. మెయిన్ అంటే ఇప్పుడు మనము తుక్కు కూడా కొన్నాం సార్. రింగ్ రోడ్ నుంచి జస్ట్ 1 kilometer. అంటే మనకి ORR ఎగ్జిట్ నెంబర్ 40 నుంచి 1 kilometer ఉన్నాం. ఓకే, అంటే సర్వీస్ రోడ్ టువర్డ్స్ మనకి తుక్కుగూడ వెళ్ళే రోడ్ నుంచి 200 meters లో ఉన్నాం. ఓకే సార్, ఇది ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఎన్ని ఎకర్స్ లేఅవుట్ సార్? ఇది 6.5 acres సార్ మొత్తం టోటల్. ఓకే, అయితే సార్ ఇప్పుడు ప్రాజెక్ట్ యొక్క వివరాలు కూడా తెలుసుకునే ముందు ఒకసారి సరౌండింగ్ కనెక్టివిటీస్ గురించి కూడా చెప్పండి సార్. మనకి తుక్కుగూడ అంటే మంచి ప్రైమ్ లొకేషన్ సార్. సార్ తుక్కుగూడ అంటే ఫ్యాబ్ సిటీ ఉంది, ఆదిపట్ల TCS ఉంది, ఫాక్స్కాన్ ఉంది, కేన్స్ ఉంది. తుక్కుగూడ ఫ్యూచర్ సిటీ వస్తుంది. తుక్కు కూడా నెక్స్ట్ నానక్రామ్ కూడా గచ్చిబౌలి రేంజ్ లో డెవలప్ అయ్యే సైట్ ఇప్పుడు ఇది. ఇంకో హైలైట్ విషయం ఏంటంటే సార్, దీనికి బెస్ట్ కనెక్టివిటీస్ ఉంటాయి. అవును సార్, మనకి ఎయిర్పోర్ట్ 7.8 ఉంది సార్. రాగానే నేను చూసిన కేవలం 10 minutes లో మీరు ఎయిర్పోర్ట్ లో ఉంటారు. అయితే సార్ ఇప్పుడు మనకి ఎగ్జిట్ అయితే మనకి ORR 14 అయితే 1 kilometer. ఇప్పుడు రావిరాల రోడ్ కూడా మనకి దగ్గరనే, అంటే మనకి ORR ఎగ్జిట్ నెంబర్ 13. అలాగే అండి ఇక్కడ మనకి కనెక్టివిటీస్ తో పాటు ఎంప్లాయ్మెంట్ జోన్స్ కూడా చాలా బాగుంటుందండి. లైక్ మనం చూసుకున్నట్టయితే ఫ్యాబ్ సిటీ అయితే మనకి జస్ట్ ఒక 2 kilometer డిస్టెన్స్ లోనే ఉంటుంది, అంటే మనకి ఈ సిటీ చూసుకున్నట్టయితే. అలాగే ఎగ్జిట్ నెంబర్ 13 అంటే మనకి రావిర్యాల కూడా చూసుకున్నా కూడా మనకి ఫ్యూచర్ సిటీ కనెక్ట్ అయ్యేటువంటి 330 feet రోడ్ ఏదైతే ఉందో అది కూడా మనకి ఇక్కడ నుంచి దగ్గరలోనే అవుతుంది. అలాగే ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా చూసుకున్నట్టయితే మనకి TCS కానీ, ఫాక్స్కాన్ కానీ, కేన్స్ కానీ, అలాగే రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ కానీ, అలాగే ఇటు ముందుకు వచ్చేది ఉంటే కనుక మనకి టాటా ఏరోస్పేస్ కానీ, ఇవన్నీ కూడా చాలా ఎంప్లాయ్మెంట్ జోన్స్ కూడా దగ్గరనే ఉన్నాయండి. సార్ ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ కూడా చెప్పండి. మనకి ఓవరాల్ ఇది ఎన్ని ఎకర్స్ లేఅవుట్ అన్నారు? ఇది మొత్తము 6.5 acres సార్. ఓకే, 6 towers టోటల్. 6 towers, 810 యూనిట్లు, 810 units టోటల్. 810 units, 2 and 3 BHK. అయితే నాకు ఫోన్ లో మీరు ఇంకోటి కూడా చెప్పేది, మనం ఆల్రెడీ ఒకటి కొంపల్లి సరౌండింగ్స్ లో అంటే మన గుడ్లపోచపల్లిలో గణిమైసమ్మ సరౌండింగ్స్ లో టాటా వాళ్ళు సర్వీస్ చేసిన ప్రాజెక్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్ కూడా టాటా వాళ్ళది. ఈ కన్స్ట్రక్షన్ కూడా టాటా వాళ్ళకి ఇచ్చారు. ఇక టాటా వాళ్ళ సర్వీస్ అంటే ఇక క్వాలిటీ గురించి ఆలోచించాల్సిందే తెలియదు సార్. ఇప్పుడు మనకి 18 units అన్నారు కదా, మనకి ఎంత SFT నుంచి ఎంత SFT వరకు ఉంది సార్? 2 BHK వచ్చేసి 1100 SFT, 3 BHK 2000 SFT వరకు ఉంది మనకు. ఓకే, 1100 SFT నుంచి 2000 అంటే దీంట్లో మనకి 2 and 3 BHK. 1100 అంటే 2 BHK వస్తుంది, 2000 అంటే 3 BHK. ఓకే, అంటే 1100, 1150 ఉంది, 1250 ఉంది, డిఫరెంట్ వేలు 2 BHKలు. ఇప్పుడు మనకు 1675, 775, 2000 వరకేమో 3 BHK ఉన్నది. ఓకే సార్, ఇప్పుడు మనకి ఇందులో ఎమ్యూనిటీస్ గురించి కూడా చెప్పండి. క్లబ్ హౌస్ మనకి ఎంత SFTలో వచ్చిందో కూడా చెప్పండి. 45,000 SFT సార్. ఓకే, G+4.
అందులో ఎమ్యూనిటీస్ కూడా కొన్ని నంబర్ ఆఫ్ ఎమ్యూనిటీస్ అంటే మనకు సెంట్రల్ ఏసీ జిమ్ ఇచ్చాము, బ్యాంకెట్ హాల్ ఉంది, దాంట్లో ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, చిల్లర్ స్పేర్ ఉంది, స్విమ్మింగ్ పూల్ కూడా ఇండోర్ ఇచ్చాము, టెంపరేచర్ కంట్రోల్, గెస్ట్ రూమ్స్ ఉన్నాయి, మళ్ళీ క్లబ్ హౌస్ లో ఎన్ని ఎమ్యూనిటీస్ ఇవ్వాలో అల్ట్రా లగ్జరీ లోపల అన్ని ఇచ్చాము. అవుట్డోర్ ఎమ్యూనిటీస్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తాం? అవుట్డోర్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి సార్, మనకు లాంజ్ ఉంది సీనియర్ సిటిజన్ కొరకు, తర్వాత మన బాస్కెట్ బాల్ ఉంది, బ్యాడ్మింటన్ ఉన్నది, చిల్లర్ స్పేర్ ఉంది. సార్ మనకి పవర్ బ్యాకప్ గురించి కూడా చెప్పండి సార్. సార్ పవర్ బ్యాకప్ అయితే మనకు 24/7 అసలు కరెంట్ పోయిందంటే మనకు పవర్ వచ్చేటట్టు ఫెసిలిటీస్ కల్పించినాం. జనరల్గా ఏవైతే గేటెడ్ కమ్యూనిటీలు వస్తే అన్ని కూడా వచ్చేస్తున్నాయి అన్నట్టు. గెస్ట్ పార్కింగ్ సపరేట్ ఇచ్చాము. ఓకే సార్, ఇందులో మనకి ఏ ఫేజింగ్లలో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్? సార్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఉంది. ఇది మొత్తము ఫ్లోర్స్ వచ్చేసి G+14 ఫ్లోర్స్. G+ అంటే ఒకటి పోడియంస్ 3 ఇచ్చాము, ఒకటి సెల్లార్ ఇచ్చాము, తర్వాత పైనుంచి కన్స్ట్రక్షన్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి. అంటే మనకి 4 ఫ్లోర్స్ వరకు కూడా మనకి పార్కింగ్ వస్తుంది. అంటే 11th ఫ్లోర్ నుంచి మనకి ఫ్లాట్స్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మామూలుగా ఫస్ట్ ఫ్లోర్ అంటే మనకు 4th ఫ్లోర్ లాగా, ఇప్పుడు ఇదంతా పోడియంస్. ఓకే, అయితే సార్ ఇవాళ మనము యాక్చువల్గా ఇది వర్క్ నడుస్తలేదు అనుకుంటారు చూసేటోళ్ళు. ఇవాళ మేడే రోజు షూట్ ఎందుకంటే వర్కర్స్ లేరు. సార్ మనకి సేఫ్టీ గురించి కూడా చెప్పండి. సేఫ్టీ గురించి సార్, మనము ఫైర్ నామ్స్ ప్రకారం మనము బ్లాక్ టు బ్లాక్ మధ్యన మనం ఫైర్ ఇంజిన్ దిగేటట్టు స్పేస్ ఇచ్చాము. ప్రతి ఫ్లోర్లో కూడా ఫైర్ నామ్స్ ప్రకారం మనము అన్ని సేఫ్టీ ప్రికాషన్ తీసుకున్నాం. సార్ సెక్యూరిటీ గురించి కూడా చెప్పండి సార్. మనకి సెక్యూరిటీ సార్ మనకు సీసీ కెమెరాస్ టోటల్ ఫుల్ 24 hours సెక్యూరిటీ, యాప్ కంట్రోల్ సిస్టమ్. ఎవరికైనా లోపల వాళ్ళు ఉంటే ఇక్కడ యాప్ నుంచి మనం అప్రూవల్ ఇస్తే వాళ్ళు లోపలికి వెళ్ళొచ్చు, లేదంటే లోపలికి వీలు ఉండదు. అంటే టోటల్గా మనకి ఫైర్ సేఫ్టీ, సెక్యూరిటీ పరంగా, కన్స్ట్రక్షన్ పరంగా అన్ని విధాలుగా బాగుంది. ప్రైజింగ్ కూడా చాలా బాగుంది సార్. ప్రైజింగ్ ఒక డీటెయిల్స్ కూడా ఇప్పుడే చెప్పేసాడు సార్. సార్ ప్రైజింగ్ డీటెయిల్స్ అంటే సార్ 5,600 అమ్ముతున్నాం అసలు. ఈ 2 months ఒక 1,000 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చి ఒక 25 units 4,600 అమ్మాలని డిసైడ్ అయ్యాము. దాని గురించి స్పెషల్గా వీడియో ఇప్పిస్తాం. అంటే మనకి 5,600 ఇచ్చేది 4,600 ఇస్తున్నాం సార్. కూడా మంచి తక్కువ ధరకి ఇస్తున్నారు సార్, ఎందుకంటే 1,000 రూపీస్ తగ్గుతుంది అక్కడ. 1,000 రూపీస్ అంటే ఇంచుమించు ఒక 1100 SFT 11 లక్షలు తగ్గిపోతుంది కస్టమర్. అంటే ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళకి ఒక 1100 SFT మీద 11 లక్షలు తగ్గుతుంది. 2 months మనము ఆఫర్ ఇచ్చాము. అంటే ఇది మే, అంటే జూన్ ఎండ్ వరకు ఆఫర్. అంటే ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళకి అది 25 units అది 3 BHK కూడా వర్తిస్తుంది సార్? వర్తిస్తుంది సార్. 3 BHK ఏదైనా తీసుకోవాలి. 3 BHK టోటల్లీ సోల్డ్ అవుట్ అయినాయి, కేవలం మార్గేజ్ ఉన్నాయి. తీసుకోవడానికి వాళ్ళ ముందుకు వస్తే అది కూడా ఇవ్వడానికి రెడీ ఉన్నాం. ఓకే, అంటే ఇప్పుడు బుక్ చేసుకోవచ్చు మార్గేజ్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఓకే, అయితే సార్ ఇప్పుడు మనకి ప్రైస్ కూడా బకెట్ ప్రైస్ ఎంత వస్తుందో కూడా చెప్పండి సార్. సార్ 1100 SFT వచ్చేసి మీకు కేవలం 58 lakhs మాత్రమే విత్ ఎమ్యూనిటీస్ సార్. అది విత్ ఎమ్యూనిటీస్ తో కలుపుకొని 58 లక్షలు 2 BHK ఫ్లాట్ 1100 SFT వస్తుంది. ఏ ఫేజింగ్ అయినా సెలెక్ట్ చేసి, ఏ ఫేసింగ్ అయినా ఈస్ట్ ఆర్ వెస్ట్. మనకు ఫ్లోర్ రేసింగ్ లేదు, కార్నర్ చార్జెస్ లేవు. మామూలుగా మీరు హై రేస్లో పోతే 5th ఫ్లోర్ నుంచి 25 రూపీస్ ఫ్లోర్ చేస్తాడు, మేము అది కూడా డిస్కౌంట్ ఇస్తున్నాము. కార్నర్ అంటే నార్త్ ఈస్ట్ కార్నర్ కానీ ఏదో ఈస్ట్ ఉంటే దానికి 200 ఎక్కువ కానీ అలాంటివి ఏమీ లేవు. అదే 4,600 లోపలే ఇచ్చేస్తున్నాం వాళ్ళకు. అంటే ఒకవేళ కార్నర్ కావాలనుకుంటే 25 units ఉంటాయి, ఎవరైతే ముందు చూస్తే వాళ్ళకి వస్తే ఇప్పుడు ఎవరైతే ముందు వస్తారో కార్నర్ వాళ్ళకి వెళ్ళిపోతా ఉంటాయి కదా. ఫస్ట్ ఈజ్ ఫస్ట్ అన్నట్టు. ఫస్ట్ అంతే సార్. ఇది ఇప్పుడు మీరు 1100 SFTకి 58 lakhs బకెట్ ప్రైస్ అన్నారు కదా, అంటే మనకి ఎమ్యూనిటీస్ కలుపుకొని ఇది ఫిక్స్డ్ ఉంటుంది సార్? నెగోషియేషన్ ఫిక్స్డ్ సార్. ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ వచ్చిన తర్వాత బార్గెనింగ్ చేయదు కస్టమర్ అని ఫిక్స్డ్ చెప్తున్నాను. ఎందుకంటే మనం 5,600 4,600 ఒకటేసారి మనం 1,000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నాం. ఇంకా మామూలుగా కస్టమర్స్ కు మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే 5,600 చెప్పి 100 రూపాయలు తగ్గడం, 200 తగ్గడం, 300 తగ్గడం, ఎంతగా అది కాదు కదా. మనం ఒక 1,000 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాము ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళకు 1-2 months లో. కాబట్టి అట్లీస్ట్ మనకు 11 lakhs రూపీస్ అక్కడ తగ్గిపోయింది. ఇప్పుడు బుక్ చేసుకుంటే 69 లక్షలు 58 లక్షలు 69 లక్షలు 58 లక్షలకి ఇప్పుడు ఇస్తున్నాం. ఇప్పుడు వస్తుంది. అయితే సార్ ఇప్పుడు మనకి లోన్ విషయం కూడా చెప్పండి సార్, ఎంతవరకు లోన్ వస్తుంది సార్? ఇప్పుడు మనకు లోను వాళ్ళకి ఎలిజిబుల్ ఉంటే 20% కట్టి 80% లోన్ పోయినా పర్లేదు, లేకపోతే 10% కట్టి 90% లోన్ పోయినా పర్లేదు. 10% 10% అంటే ఆల్మోస్ట్ 58 lakhs అంటే కేవలం ఒక 6 లక్షలు కట్టి 6 లక్షలు మిగతా లోన్కి వెళ్ళొచ్చు. 2 BHK కావాలంటే 6 లక్షలు కట్టి 6 లక్షలు సార్. 3 BHK అయితే ఒక 10 లక్షలు కడితే సరిపోతుంది. 10 లక్షలు అంటే డిపెండ్స్ అపాన్ SFT. డిపెండ్ ఆన్ SFT ప్రైస్ బట్టి ఒక 10% లెక్కేసుకుంటాం. అయితే సార్ ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ వచ్చేసి మనకి అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కదా, మనకి ఎప్పటి వరకు హ్యాండ్ ఓవర్ చేస్తారు అది కూడా చెప్పండి సార్. మనము December
27 అనుకుంటాం సార్. ఓకే, ఇంకొక 6 months అంటే 28 మార్చి వరకు అయితే కంప్లీట్ చేద్దామని. అంటే ఇప్పుడు మీరు ప్లానింగ్ చేసేది మాత్రం డిసెంబర్ 2027. ఒకవేళ అయితే అటు ఇటు అయితే కనుక మళ్ళీ 6 months మనం పీరియడ్ తీసుకోవాలి కస్టమర్ దగ్గర. ఎందుకంటే మళ్ళీ కాలేదు అనుకో మాట పోకుండా మనము ఇంకో 6 months గ్రేస్ పీరియడ్ లో కంప్లీట్ చేస్తాం. ఓకే, అయితే సార్ ఇప్పుడు ఇంకో చిన్న డౌట్ అడుగుతా. ఇప్పుడు 5600 నడిచేది 4600కి ఇస్తున్నారు. అవును సార్. ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు ఒక ఫ్లాట్ మీద ఎంతవరకు అప్రిషియేషన్ రావచ్చు సార్? ఇక్కడ మీ లొకేషన్లో తీసుకుంటే సార్ ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ కాస్టే 50 నుంచి 60 వేలు నడుస్తుంది. ఇక్కడ హై రేట్ గేటెడ్ కమ్యూనిటీస్ ఏమి లేవు, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇట్లా మినిమం ఇది కంప్లీట్ అయ్యే వరకు 7000 రూపీస్ ఫర్ ఏ సేఫ్టీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, 7000 అన్న ఒక 2 BHK మీద అంటే ఆల్మోస్ట్ 80 lakhs అవుతుంది. 80 lakhs అవుతుంది అంటే ఆల్మోస్ట్ గా ఇట్లా చూసుకున్నా కూడా సార్ మనకి దాదాపులా ఒక 22 లక్షలు ఇప్పుడు తీసుకుంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు 22 లక్షలు 22 లక్షలు. అయితే సార్ ఇప్పుడు మనకి యూడిఎస్ కూడా ఎంత వస్తుందో చెప్పండి సార్. సార్ యూడిఎస్ వచ్చేసి మనకు ఇప్పుడు 1100ది మనం తీసుకుంటే దానికి 32 వస్తుంది సార్. 32 వస్తుంది. మీరు ల్యాండ్ వాల్యూ ఎంత అన్నారు సార్? 60,000 వేసుకోండి మీరు. ఓకే, 60,000 ల్యాండ్ వాల్యూ అనుకున్నా కూడా 32 అంటే ఆల్మోస్ట్ ల్యాండ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది సార్. ఎందుకంటే మనకి ఎదురుగానే విల్లాస్ ఉన్నాయి, ఇటు విల్లాస్ ఉన్నాయి, అటు విల్లాస్ ఉన్నాయి. కాబట్టి ల్యాండ్ కాస్ట్ అప్పుడు మనం లెక్కేసుకున్నా, ఇప్పుడు అయితే ఇంకా ఎక్కువనే ఉంటుంది. నేను తక్కువనే చెప్తున్నా 60,000 వరకు మనకి ల్యాండ్ వాల్యూ నడుస్తుంది. 32 అన్నా కూడా సార్ వాళ్ళకి మంచి అప్రిషియేషన్ ల్యాండ్ మీద 1100 SFT తీసుకున్నా కూడా సార్ మనకి యూడిఎస్ 32 అయితే మనకి స్టార్టింగ్ అన్నారు. 32 1100 SFTకి 32 3 BHKలో లాస్ట్ SFTకి మనకు 50 వరకు వస్తుంది. మంచి యూడిఎస్ కూడా వస్తుంది. మంచి యూడిఎస్ వస్తుంది. ఈ ప్రాజెక్ట్లో నాకు నచ్చింది ఏంటంటే సార్, మళ్ళీ కూడా చెప్తున్నాను ఏమనుకోద్దండి, ఎంప్లాయ్మెంట్ జోన్కి దగ్గర ఉంటుంది, కనెక్టివిటీస్కి దగ్గర ఉంటుంది, తుక్కుగూడ కూడా చాలా దగ్గర ఉంటుందండి. మీరు ప్రాజెక్ట్ విజిట్ చేసినప్పుడు ఈ విల్లాస్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. సర్వీస్ రోడ్ నుంచి 200 to 250 meters ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి 1 kilometer ఉంటుంది. అలాగండి ఇది వచ్చేసి ప్రాజెక్ట్ వచ్చేసి టాటా వాళ్ళు సర్వీస్ చేసినటువంటి ప్రాజెక్ట్ అండి. అంటే క్వాలిటీ సర్వీస్ ఏది ఉన్నా కూడా చిన్న ప్లగ్ తీసుకున్నా కూడా టాటా వాళ్ళు అది క్వాలిటీ చెక్ చేసిన తర్వాతనే ఫిట్టింగ్ అనేది కూడా చేయడం జరుగుతుంది. మంచి ప్రికాషన్స్ తీసుకొని కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరుగుతుంది. అయితే అడ్వాంటేజ్ కూడా ఏంటంటే ఇప్పుడు మనకి అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి మీరు ఇప్పుడు బుక్ చేసుకున్నా కూడా మీరు వచ్చి సైట్ని కూడా విజిట్ చేసి చూసుకోవచ్చు. మెటీరియల్స్ ఏం వాడుతున్నారు, కన్స్ట్రక్షన్ ఏ విధంగా జరుగుతుంది, ఇదంతా కూడా మీరు ఫ్రీ టైం ఉన్నప్పుడు మానిటరింగ్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నుంచి గచ్చిబౌలి కూడా చూసుకున్నట్టయితే కేవలం మనకి 40 kilometers డిస్టెన్స్ ఉందండి. 40 minutes డ్రైవే. నియోపోలిస్ కూడా చూసుకున్నట్టయితే కేవలం మనకి 30 minutes డ్రైవ్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే అండి, అక్కడ ఇదే 2 BHK ఫ్లాట్ తీసుకున్నా కూడా చాలా ప్రైజింగ్ అవుతుందండి. మనకి డ్రైవ్ ఒక హాఫ్ అన్ అవర్ మీరు స్పెండ్ చేయగలిగితే ఇక్కడనే మీకు మంచి 2 BHK కానీ 3 BHK ఫ్లాట్స్ అనేది మీ బడ్జెట్లో పొందొచ్చు. అలాగండి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చూసుకున్నట్టయితే మనకి శ్లోకా ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, భాష్యం బ్లూమ్స్ కానీ, అలాగే దేవేంద్ర విద్యాలయం అయితే మనకి దగ్గరలోనే ఉంటుంది. అలాగే మేజర్గా చెప్పుకోవాలంటే అండి ఆగా ఖాన్ అకాడమీ, అలాగే సెంటెన్స్ గ్లోబల్ స్కూల్, అలాగే మాంచెస్టర్ గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇవన్నీ స్కూల్స్ ఏవైతే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయో ఇవన్నీ దగ్గరలోనే ఉంటాయండి. అలాగే తుక్కుగూడకు వెళ్తే కూడా చాలా కూడా పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి. అలాగే మీకు గ్రాసరీ తెచ్చుకోవాలన్నా కూడా కేవలం ఒక 2 to 3 minutesలో తుక్కుగూడ కూడా వెళ్ళిపోవచ్చు అండి. మనకి ఇటు సర్వీస్ రోడ్ వస్తుంది, ఇటేమో తుక్కుగూడ పోయే రోడ్ వస్తుందండి. ఈ 2 roadsకి మధ్యలో మనకి ప్రాజెక్ట్ కూడా మధ్యలోనే ఉంటుంది. సార్ చివరిగా ఒక ప్రశ్న అడుగుతా సార్, ఎందుకంటే కస్టమర్స్ చూసే వాళ్ళకి మనం సైట్ అయితే ఏమి చూపించలేదు, ఎందుకంటే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ కాబట్టి. వాళ్ళకి కావాలనుకున్నట్టయితే ఫ్లోర్ ప్లాన్స్ కావాలంటే వాళ్ళకి సెండ్ చేస్తారా సార్? సార్ ఫ్లోర్ ప్లాన్స్ వాళ్ళకు కావాలన్న వాళ్ళకు వాళ్ళు ఫోన్ చేసిన వాళ్ళకు మనం ఫ్లోర్ ప్లాన్స్ సెండ్ చేద్దాం. అయితే సార్ మనకి డక్ ఏరియా కానీ ఇవన్నీ కూడా మనకి ఫ్లోర్ ప్లాన్ ఏరియా మనం బిల్డింగ్ టు బిల్డింగ్ మనం 10 feet ఇస్తున్నాం అండి. ఓకే, అంటే ఫ్లాట్ టు ఫ్లాట్ 10 feet వస్తుంది. అంటే ఇండిపెండెంట్ ఫ్లాట్ అనుకోవాలి, జస్ట్ లైక్ ఇండిపెండెంట్ హౌస్ లాగా. అంటే వెంటిలేషన్ కూడా బాగుంటుంది. వెంటిలేషన్ బాగుంటుంది అట్లా. అయితే సార్ ఇక్కడ నుంచి నాకు వ్యూ కూడా ఇంతకుముందు మనం ఇక్కడ నిలబడ్డప్పుడు ఎయిర్పోర్ట్ కూడా మనకి 7.8 ఉంది. అవును సార్, 7 జస్ట్ 10 minutes మనకి ఎయిర్పోర్ట్. అవును, విజిబుల్ లో కూడా సార్ ఫ్లైట్ ల్యాండింగ్ అయ్యేది కూడా మనకి ఆల్మోస్ట్ కింది వరకు కనిపిస్తుంది సార్, దగ్గరనే మనకు చాలా బాగా అనిపిస్తుంది. సార్ ఇందులో మనకి కార్ పార్కింగ్ గురించి కూడా చెప్పండి, అలాగే అప్రూవల్స్ గురించి కూడా చెప్పండి సార్. సార్ కార్ పార్కింగ్ వచ్చేసి 2 BHKకు 1 ఇస్తున్నాము, 3 BHKకు 2 ఇస్తున్నాము. మనకి అప్రూవల్స్ వచ్చేసి HMDA రేరా అప్రూవల్ ఇది. ఓకే, మనకి ఇంతకుముందు కూడా చెప్పాను, టాటా కన్సల్టింగ్ సర్వీస్ వాళ్ళతో కడుతున్నాము. ఒక సొంత ఇల్లు ఎలా అయితే కట్టుకుంటారో మీరు ఇక్కడ లేకున్నా కానీ టాటా వాళ్ళ మీద నమ్మకంతో అలా మీరు ఫీల్ కావచ్చు, ఇక్కడ మనమే ఉన్నాం. అయితే సార్ ఇక్కడ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఇక్కడ వాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు సార్ ఫ్లాట్? సార్ బుక్ చేసుకోవచ్చు సార్. ఎందుకంటే చెప్పాలి, ఇప్పుడు వాళ్ళు కంప్లీట్ అయ్యే వరకు ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, ప్లస్ ఎస్ఎఫ్టీ ప్రైస్ కూడా అప్రిషియేట్ వస్తుంది. ఇన్వెస్టర్స్కు ఇంతకంటే లాభం ఎక్కువ ఉంటుంది. అవును సార్. అయితే సార్ ఇంకోటి కూడా దీనికి ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంది సార్. మనకి ఎయిర్పోర్ట్తో పాటు ఇప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు మీరు 330 feet రోడ్ అన్నారో దానికి మెట్రో కూడా శాంక్షన్ అయింది. అది కూడా మనకి తుక్కుగూడ నుంచి కనెక్టివిటీ ఉంది.
అంటే మనకి బస్ ఫెసిలిటీస్ కూడా ట్రాన్స్పోర్టేషన్ జస్ట్ మనకు ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అవును సార్. అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ ఆల్రెడీ అవైలబుల్ ఉంది. అంటే మనకి ఎయిర్ Airport. ట్రాన్స్పోర్టేషన్ ప్లస్ మనకి రానున్న రోజుల్లో మనకి రైల్ ట్రాన్స్పోర్టేషన్ రైల్ కూడా వస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ కూడా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ యొక్క వివరాలన్నీ కూడా చూసుకున్నాం కదండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే డిస్ప్లేలో సార్ నెంబర్ అయితే ఇస్తున్నానండి. సార్కి కాల్ చేసినట్టయితే ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై అనేది కూడా చేయడం జరుగుతుంది. అయితే అండి చివరిగా ఒక విషయం చెప్తానండి. వచ్చే ముందు మాత్రం మీ ఫ్యామిలీతోటని రండి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి సార్ చెప్పినట్టు ల్యాండ్ మీద అప్రిషియేషన్ వస్తుంది, ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వారికి ఎస్ఎఫ్టీ మీద కూడా అప్రిషియేషన్ వస్తుంది. దట్టు ఏంటంటే 1100 ఎస్ఎఫ్టీలోనే అయితే 2 BHK బుక్ చేసుకున్న వాళ్ళకి 11 లక్షల వరకు కూడా మనకి డిస్కౌంట్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఇది కూడా జస్ట్ మనకి ఒక 25 యూనిట్స్కి మాత్రం ఈ ఆఫర్ అనేది కూడా వర్తించడం జరుగుతుంది. అది 2 BHK అని ఉండొచ్చు, 3 BHK అని ఉండొచ్చు. ఇది కూడా ఏంటంటే ఇప్పుడు మే 1 రోజు షూట్ చేస్తున్నాం అండి. జూన్ ఎండింగ్ వరకే ఈ ఆఫర్ అనేది కూడా వర్తిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే అండి పరోక్షంగా వాళ్ళకి అలాగే మన ఛానల్ కూడా హెల్ప్ చేసిన వారు అవుతారు. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని కూడా అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకున్నారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి ప్రాజెక్ట్ చూపించారు సార్. థ్యాంక్ యూ సార్.